జ్ఞానాన్ని నువ్వు నడుచుకో. అందువల్ల నీకు నీ అంతరంగాన్ని నీకు ఇచ్చాడు భగవంతుడు. ఇదంతా కూడా కాలాధీనం. బాహ్యమంతా నీ యొక్క దేహంతో సహా బాహ్య సృష్టి అంతా కాలాధీనంలో ఉంది. నువ్వు కాలాతీతంగా ఉండే అవకాశం ఉంది. నీ అంతరంగంలో నువ్వు ఒంటరిగా నివసించు. నీకు కాలాతీత స్థితి ఒకటి ఉంది. నేను కాలాతీతంగానే ఉంటున్నాను, సృష్టికి లోబడలేదు అని పరమాత్మ చూపిస్తున్నాడు. జ్ఞానం ద్వారా తనని గూర్చి తానే చెప్పుకుంటున్నాడు. సృష్టిలో ఉన్నను అతీతంగా ఉండి సృష్టిలో లేనట్లు లెక్కింపబడచ్చు. దేహంగా ఉన్నను దేహ లక్షణాలతో నడవక దేహ లక్షణాలని తుజించి దేహిగా నువ్వు ఉండవచ్చు. భిన్నత్వంగా భిన్న దృష్టితోటి ఉన్నప్పుడు దృష్టిని అభిన్నత్వం గావించి భిన్నంలో నివసిస్తున్నను అభిన్నుడిగా నువ్వు లెక్కింపబడవచ్చు అని నీకు భగవంతుడు అవకాశం ఇచ్చి ఉన్నాడు. ఇదంతా అంతరంగ సవరణ చేసుకో. నేను ఎలాగైతే కాలాతీతంగా ఉంటున్నానో నీవు అలా ఉండే అవకాశాన్ని ఇచ్చాను. ఎందుకంటే నేనే నీవు కనుక. నీవు వీటన్నింటినీ విరమించాలనుకుంటున్నావు కనుక, జన్మల్ని తుంచుకోవాలనుకుంటున్నావు, ఈ పరంపరని తెంచివేయాలనుకుంటున్నావు కాబట్టి నీకు అంతరంగంలో అవకాశం ఇచ్చాను అని పరమాత్మ ఇక్కడ మనకి నిరాకార జ్ఞానాన్ని అంతరంగంలో ఉంచాడు. అంతర్ముఖపు నిదర్శన బ్రహ్మం అంటే ఇక్కడ నువ్వు అంతర్ముఖం అయ్యి నువ్వు అంధకారంలో ఉండి నీకు తెలియకపోతే నేనున్నాను అని చెప్పి నిదర్శనం ఇవ్వాలి. అక్కడ భగవంతుడు నీకు రుజువు చేసుకోవాల్సి వస్తుంది. నేనున్నాను, నువ్వు వచ్చిన ప్రదేశం నిజమే, నిన్ను తిప్పిన సద్గురువు నిజమే, వాణ్ణి నమ్ము. నీ దేహ లక్షణాలని నువ్వు నమ్మకు, నిన్నే నువ్వు నమ్మకు, సద్గురువుని నమ్ము, నీ స్వరూపమైనటువంటి నాంశని నమ్ము అని అక్కడ నిదర్శనం చూపిస్తున్నాడు. సాకారంలో దేవతలు నిదర్శనం చూపించి అక్కడ ఈ ప్రజలందరినీ కూడా కాపాడుతున్నారు, భక్తుల్ని. నువ్వు నిర్గుణ నిరాకార భక్తునిగా నువ్వు అంతర్ముఖుడు అయ్యావు. అక్కడ నీకు నిదర్శనం చూపించాలి. ఆ నిదర్శనంలో ఏమి తెలియజేస్తున్నాడు అక్కడ భగవంతుడు అంటే, నీవు ఉన్నను విడివడి ఉంటే లేనట్లే, నీవు మాట్లాడుతున్నను అక్కడ ఇది జరిగిపోయినది అని నువ్వు పట్టు లేకుండా ఉంటే నువ్వు మౌన తత్వంతో ఉన్నట్లే. లోపల ఆలోచనల్ని నువ్వు నిర్మూలిస్తే భవిష్యత్తు లేకుండా నువ్వు నడుచుకున్నట్లే. నువ్వు నీ స్వరూప ధ్యానం చేసినప్పుడు నువ్వు జన్మలో సంచరిస్తూ జన్మను అనుభవిస్తున్నను మరు జన్మకి బాట వేసుకోనట్లే అని నీకు భగవంతుడు నీ అంతరంగంలో తనని తాను చెప్పుకుంటూ తనని గూర్చి అక్కడ రుజువు చేసుకుంటూ ఉన్నాడు. అందువల్ల అంతర్ముఖపు నిదర్శన బ్రహ్మం. ఇక్కడ భగవంతుని గూర్చి అక్కడ భగవంతుడే చెప్పుకోగా మనం ఇలా పట్టుకుని ఉండగలుగుతున్నాం. అక్కడ అన్వేషించిన తరువాత తెలియబడకపోతే అక్కడ ఉండడు కదా, అంతర్ముఖంగా ఉండడు కదా. అంతర్ముఖంగా ఉంటున్నాము, అంతరంగంలోనే నివసిస్తున్నాము, అంతర స్థితితోనే మనం నడుచుకుంటున్నాము, అంతర ధర్మాన్నే అనుసరిస్తున్నాము అంటే నీకు అక్కడ నీ అంతరాత్మకి అఖండ తత్వం నుంచి నీకు తెలియబడుతోంది. అందరికీ ఆ మార్గం ఉన్నను. అక్కడ సద్గురువులాగా మనకి అమ్మ లభించినందువలన కేవలం కొందరు మాత్రమే తెలుసుకోగలుగుతున్నాం. లోపల ఉన్నటువంటి ఈ అనంత సృష్టికి అనంతమైన ఈ సృష్టికి అతీతమైనటువంటి బ్రహ్మాన్ని మనం మన స్వరూపం ద్వారా దర్శించగలుగుతున్నాం, సందర్శిస్తూ జీవించగలుగుతున్నాము, సందర్శించిన అనుభూతితోటి ఉండగలుగుతున్నాము. ఆ అనుభూతే నీ బలం, ఆ అనుభూతే నీ రక్షణ, ఆ అనుభూతే నీ లక్ష్యం. ఆ అనుభూతి కలిగిన ఏదైతే కలిగించిన పరబ్రహ్మం ఉందో అదే నీ తీరం. అంటే నువ్వు
దశల్ని మార్చుకుని నీ మూలాన్ని, నీ లక్ష్యాన్ని పట్టుకుని నీ అంతర లక్షణాలతోటి నడుచుకుంటూ అకర్తవవుతూ పైకి పాత్రధారునిలాగే ఉంటూ లోపల సూత్రధారివై ఉండడం జరుగుతోంది. సూత్రధారి అంటే ఏం చేస్తున్నాడు? లోపల అంతరంగ సవరణ చేసుకుంటున్నాడు. బాహ్యానికి నువ్వు ఏమైతే తెచ్చుకున్నావో నీ జీవితంలో దానివలే ఉంటూ లోపల బ్రహ్మస్వరూపంగా, భగవంతుని స్వరూపంగా ఉంటూ ఆ భగవంతుని సాన్నిధ్యానికి ప్రయాణిస్తూ సామీప్య ముక్తిని అనుభవించేస్తూ పైకి అల్ప పరిమిత తత్వంగా కనిపిస్తూ లోపల సామీప్య ముక్తిని అనుభవిస్తున్నాం. ఏ పాత్ర అయినా అల్పమైందే, పరిమితమైందే. ఎందువల్ల? అక్కడ ఉన్నవాడు లేనివాడు ఉన్నాడు, కానీ ఇద్దరినీ పరిమితమై అల్పమే అని చెప్పుకుంటున్నాం. ఎందువల్ల? ప్రాణానికి ఇద్దరూ సమానమే. ప్రాణం పోతే వీడు వాడి తత్వాన్ని అనుభవించడు, వీడి తత్వాన్ని అనుభవించడు. అంటే ఒక్కటే అయ్యింది. ఎంత పాత్ర తెచ్చుకున్నా అది మరుక్షణం ఉండదు అనేది సత్యం. ఉంటుందో ఉండదో, ఏ క్షణమైనా పూర్తిగా ఉండదు అనేది సత్యం. అక్కడ భగవంతుడు ఎన్నైనా తెలియజేస్తాడు, కానీ నీకు మరణం ఎప్పుడన్నది తెలియదు. ఎందువల్ల? భగవంతుణ్ణి ఎప్పుడు మరణిస్తానో తెలియదు కాబట్టి భగవంతుణ్ణి పట్టుకుని ఉంటాడు అని భగవంతుడు ఆ విధంగా పెట్టాడు. ఆ భగవంతుణ్ణి పట్టుకుని ఆ యొక్క పుణ్యశీలుడిగా ఉంటాడు, సత్కర్మలే చేస్తాడు అని అక్కడ ఆయువుని తెలియనివ్వలేదు భగవంతుడు. అందువలన ఇక్కడ అంతర్ముఖపు నిదర్శన బ్రహ్మం సాధక మోక్ష ప్రసాదిత బ్రహ్మం. ఈ అంతరంగంలో మోక్షాన్ని ప్రసాదించడమే కాదు, మనం సామీప్య ముక్తిని కూడా అనుభవించేస్తున్నాం. మనం సాన్నిధ్య ముక్తిని అనుభవించేస్తున్నాం. మరి ఇంకా ఏమిటి అక్కడ ఇద్దరి మధ్యన దూరం అంటే, నీవు తెచ్చుకునేటటువంటి ఆయువు ఉంది కాబట్టి దూరం. అంటే నీ ఆయువే వేరు చేసింది భగవంతుడి నుంచి. అంటే నువ్వు ఇక్కడ బ్రతుకుతాను అని తెచ్చుకున్నావు ఒక దేహాన్ని. ఈ బ్రతుకుతానని తెచ్చుకున్నది ఏమైంది? నువ్వు బ్రతుకుతానని మరణించే చోటకు వచ్చావు. అసలు బ్రతకడం అనేది, అమృతతత్వం అనేది ఉన్నటువంటి బ్రహ్మం నుంచి మృతి చెందు తత్వానికి నువ్వు వచ్చావు. నేను బ్రతుకుతాను అని, బ్రతుకు అని వదిలిపెట్టాడు. బ్రతకటానికి సృష్టినిచ్చాడు, కానీ సృష్టి ఉండదు, సృష్టి నీకు ప్రసాదించేది ఉండదు. ఇవి రెండూ కూడా అశాశ్వతమే. భగవంతుని కన్నా, బ్రహ్మము కన్నా సృష్టి అల్పం, సృష్టి కన్నా నీ దేహం అల్పం. ఎందువల్ల? ఒకదాని నుంచి ఒకటి జనించి దూరం జరిగాయి కాబట్టి. అంటే బ్రహ్మానికి దగ్గరగా ఉన్నది బలం, ఆ దూరం జరిగింది అల్పం అని మనం తెలుసుకోవాలి. అందువల్ల నేను బ్రతుకుతానని జన్మను తెచ్చుకున్నావు కాబట్టి బ్రతుకు అని చెప్పి జన్మకి కావలసినవి అక్కడ భగవంతుడు సృష్టించే ఉంచాడు. ప్రతి జీవికి సమానంగా అందరూ ఒక్కలాగే ఈ జన్మలకు వచ్చాం. ఇప్పుడు ఏం చేస్తున్నాం? బ్రతుకులోనే మరణం ఉంది. ఇక్కడ ఆయువు అయిపోతే మరణమే. ఇక్కడ నిరాకార నిర్గుణంలోనే అమృతత్వం ఉంది అని తెలుసుకున్నాం. మరణం లేని స్వరూపంగా మనం నిలిచాం. ఈ బ్రతుకుతానని తెచ్చుకున్నది ఉండని, దాని నుంచి నేను పాఠాలు నేర్చుకుంటాను అని
మనం మన జీవితాన్ని ఒక గుణపాఠాలు నేర్చుకునేటందుకు ఉపయోగించుకుంటున్నాం. అంటే జీవునిగా ఉంటే ఇలా జరిగేది, ఇప్పుడు నేను బ్రహ్మంగా ఉన్నాను కాబట్టి ఇలా ఆనందకరంగా ఉంటున్నాను అని నువ్వు తెలుసుకుంటావు. అంటే మరలా దేహతాదాప్యం చెందకుండా, మరలా జన్మని ఆశించకుండా, మరలా సృష్టి యొక్క భిన్నత్వానికి వ్యామోహపడకుండా నీ జీవితమే నీకు గుణపాఠం. నీ అంతరంగంలో పరమాత్మని వీడకుండా పరమాత్మ లయంలో ఉండి జీవన్ముక్త స్థితిని అనుభవించడానికి అవకాశం. భగవంతుడు ఎంత నీకు అవకాశం ఇచ్చి ఉన్నాడు. మరణించాక సాధన చేయడానికి దేహం లేదు. బ్రతికొండగా సాధన చేయమంటే మనసు అంగీకరించట్లేదు. అందుకు మనసుని వంచి మనసుని తుంచి నువ్వు ప్రయాణించు. నీకు భగవంతుడు ఇచ్చిన అమూల్యమైన అవకాశాన్ని, స్థితిని పట్టుకో. నీ లోపలున్న నీ స్వరూప స్థితిని పట్టుకుంటే అనంతంగా ఉన్న ఆ స్వరూప మూలం నీకు అందుతుంది. ఆ స్వరూప మూలమే కాల ప్రవాహం నుంచి రక్షించేది. అక్కడ ఎందువలనంటే అది కాలాతీతమైంది కాబట్టి నువ్వు చిక్కకుండా ఉంటావు జనన మరణాల్లో. నీ దృష్టి పరబ్రహ్మం కేసి పెట్టావు. సృష్టిలో ఉంటే సృష్టి చావు పుట్టుకల్ని తెచ్చేది కాబట్టి సృష్టికి అతీతమైన బ్రహ్మం పైన పెట్టావు. నీవు పాత్రధారునిగా నడవకుండా లోపల సూత్రధారివై నీ పాత్రని నువ్వే నడిపించుకుంటూ నువ్వు ఏకాత్మగా నిలిచావు. నీకక్కడ కాలం నిన్ను స్పృశించలేదు. అక్కడ ఎందుకు? బ్రహ్మం నుంచి వెలువడింది, బ్రహ్మం చేత నడిపించబడుతోంది. ఎవరు బాహ్యముఖంగా ఉంటే వారికి పాశం వేయబడుతోంది. అక్కడ నువ్వు ఎక్కడున్నావు? ఇవన్నీ చేయుచున్నటువంటి ఎవరైతే మూలం ఉన్నారో ఆ బ్రహ్మస్వరూపాన్ని నువ్వు పట్టుకుని ఉంటున్నావు. ఈ సృష్టిలో నువ్వు లేవు. నువ్వు ఒకే సమయంలో ఉంటావు. నువ్వు సృష్టిలో నీ ప్రాణం పోయినప్పుడు నీ ప్రాణం తీయాలి కాబట్టి ఆ సమయంలో నువ్వు పాత్రధారుడిగా ఉండి ఆ పాత్రని వదిలి వస్తావు. అంతవరకు నువ్వు నీ నివాసం, నీ దృష్టి, నీ యొక్క ఎక్కడ ఉంటున్నావు అంటే కనుక నువ్వు బ్రహ్మం సాన్నిధ్యంలో, నీ జీవితం బ్రహ్మ సాన్నిధ్యంలో, నీ దృష్టి బ్రహ్మ సన్నిధిలో, నువ్వు తిరిగాడేది సంచరించేది బ్రహ్మము చుట్టూ. జీవితం జరుగుతూ ఉంటుంది. ఆ ప్రాణానికి అప్పుడు నువ్వు నేను ఈ దేహదారిని కదా, ఈ పాత్రలోంచి నేను ఇంకా వచ్చేయాలి కదా అని నువ్వు ఒకసారి అక్కడ అధిష్ఠుడివై దానిని వదిలి మరలా నీ స్వరూపలయంలోకి నువ్వు వస్తావు. అంతే తప్ప నువ్వు ఎప్పుడు ఎక్కడ నివసిస్తున్నావు? నువ్వు కాలం నడిపించే చోట నువ్వు లేవు. కాలం పాశం విసిరే చోట నువ్వు లేవు. కాలం వ్యామోహం కలిగించే చోట నువ్వు లేవు. అంటే మరి నువ్వు ఎక్కడ ఉన్నావు? కనిపిస్తుంది కదా నీ దేహం కాలంలో. కానీ ఈ దేహం నేను కాదని, నేను దేహినని దాని మూలంలో నువ్వు నివసిస్తున్నావు. దాని స్థితిగతులను అనుభవిస్తున్నావు. దాని స్థితిగతులు ఏమిటి? ఆనందకరమైన స్థితి. దాని గతి ఏమిటి? ఆ పరమాత్మ ఆధారంతో ఉంటున్నది కాబట్టి శాంతి నిలయం, నిశ్చలం. అక్కడ వర్ణించుటకు అసలు కాలానికి అందని స్థితి అయితే కాలంలో జనించిన పదాలతోటి మనం ఏం చెప్పగలం?
ఎలా ఉంటాయి? శాంతి అని చెప్తున్నాం, అక్కడ లోపల అనుభవించే స్థితి పేరు శాంత. అంటే ఇక్కడ అశాంతితో ఉన్నాం కాబట్టి అక్కడ శాంతి అంటున్నాం, ఒక పేరు. సృష్టికి అతీతమైన దాన్ని, సృష్టిలో పుట్టిన నీవు శబ్దస్పర్శ రసగంధాలతోటి నువ్వు సృష్టి వల్ల జనించిన శబ్దస్పర్శ రసగంధాలతో ఎలా పోల్చగలవు? పోల్చలేము, అనుభవించడం తప్ప. అందుకే ఇది ఒకరు సహాయం చేసేది కాదు, ఎవరికి వారు అనుభవించేది బ్రహ్మీ స్థితి అని చెప్తారు. కానీ మొదట నీవు అంతర్ముఖం చేయబడుతున్నప్పుడు ఇక్కడ దుఃఖము, అక్కడ బ్రహ్మజ్ఞానంలో నువ్వు నడుస్తున్నప్పుడు బ్రహ్మజ్ఞానంతో నీకు సుఖ సంతోషాలు ఉంటాయి అని నీకు తెలియబరుస్తారు. నిజానికి చెప్పేటటువంటి సుఖ సంతోషాలు కావవి. నువ్వు భగవంతుణ్ణి దర్శించిన దాని గురించి ఏం చెప్తావు? వర్ణించుటకు వాడు నిరాకారుడు. నేత్రాలతోటి ఇలా ఉన్నాడు భగవంతుడని ఏం చెప్తావు? నీ నేత్రాలు చూడలేవు. కనిపించుటకు వాడికి రూపం లేదు, చూచుటకు నీకు నీ నేత్రాలు పనికిరావు. అక్కడ అన్యము కాదు దర్శించుటకు. నేను చూశాననుటకు వాడికన్నా నీవు అన్యం కాదు, దర్శనమిచ్చుటకు వాడు నీకన్నా అన్యం కాదు. అంటే ఐక్య స్థితిని నువ్వు అనుభవిస్తున్నావు. దానినే మనశ్శాంతిగా ఉంది, తేలిగ్గా ఉంది అని నువ్వు మరలా ఈ స్థితిని కలుగజేసిన అమ్మకి మరలా నువ్వు చెప్తున్నావు. అంటే చిన్న పేర్లు పెట్టుకుని చెప్పుకుంటున్నావు తప్ప పేరు లేనిది, పేరు పెట్టలేనిది, పేరు పెట్టుటకు శక్యము కానిది నువ్వు అనుభవించే బ్రహ్మీ స్థితి. ఐక్యం అంటే మాటలా? అంతులేని సృష్టిలో నువ్వు ఉన్నావు, అంతులేని భిన్నత్వంలో నువ్వు ఉన్నావు. దీనిని మించిన అనంతమైన దాన్ని నువ్వు దీనిని తొలగించి అనుభవించటం సాధారణ విషయమా? కనిపిస్తున్న దాన్ని నువ్వు చూడకూడదే? అంటే కళ్ళు మూసుకోం, మనం దృష్టిని పెట్టం, ఇష్టాన్ని పెట్టం. నీ చుట్టూ ఉన్న బంధాలని నువ్వు బ్రహ్మంగా దర్శించాలే, బంధాలుగా నువ్వు మమకారంతో ఉండకూడదే? రోజు రోజుకి, నిమిషం నిమిషానికి మారుతున్న రంగుల వలయం ఈ కాలం. ఆ యొక్క కాలాన్ని నువ్వు అధిగమించాలి, దాటే శక్తి ఉండాలి నీకు. అంటే ఇది ఎంతటి ఉచ్చు, దీనిని దాటి నువ్వు ఎటువంటి స్థితిని నువ్వు అనుభవిస్తున్నావు, ఎంత గొప్ప స్థితిని నువ్వు చేరుకుంటున్నావు, అందుకుంటున్నావు, అనుభవిస్తున్నావు. అటువంటి దానిని నువ్వు మరలా దేహతాదాప్యం చెంది పాడు చేసుకుంటావా? దేహ లక్షణాలతోటి ఆ లక్షణాలను వదిలేస్తావా? ఆ సామీప్య ముక్తిని వదిలి ఈ చెంచల వృత్తికి నువ్వు వస్తావా? అది నీ చేతుల్లోనే ఉంది. బ్రహ్మార్పణం. ఆత్మజ్ఞాన సమ్మోహపు బ్రహ్మం, సృష్టి దృశ్యపు వైరాగ్యపు బ్రహ్మం, నిశ్చలపీఠ నివాసిత బ్రహ్మం, సాధక మోక్ష ప్రసాదిత బ్రహ్మం. ఇక్కడ ఆత్మజ్ఞాన సమ్మోహపు బ్రహ్మం అంటే పరమాత్మ నుండి సృష్టి వచ్చి నామరూపాత్మకంగా భిన్నంగా సమ్మోహనం చేస్తోంది. ఇక్కడ అదే బ్రహ్మం నుంచి ఆత్మజ్ఞానం వచ్చి ఆత్మజ్ఞానంతో సమ్మోహితుల్ని చేసి జన్మరాహిత్యాన్ని ఇస్తోంది. అటు బ్రహ్మమే ఉంది, ఇటు బ్రహ్మమే ఉంది. నువ్వు భిన్నత్వంగా ఉండి, దేహదారిగా ఉండి, భిన్నత్వంగా దర్శించి, భిన్నత్వం గల కాలచక్రంలో కలిసిపోయి జన్మం తెచ్చుకుంటావా? అదే బ్రహ్మాధారంతో వచ్చినటువంటి బ్రహ్మజ్ఞానాన్ని, దేహం నేను కాదు, నేను బ్రహ్మస్వరూపాన్ని అని అంతరంగంలో జ్ఞాన నడత నడిచి అక్కడ జ్ఞాన సమ్మోహితుడివై బ్రతికి ఈ యొక్క అనంత బ్రహ్మంలో కలిసిపోతావా అని నువ్వు చూసుకోవాలి. అట్లే సృష్టి దృశ్యపు వైరాగ్యపు బ్రహ్మం
ఇక్కడ ఆత్మజ్ఞానంతో సమ్మోహం పరిచిన సృష్టి దృశ్యంతో అక్కడ సమ్మోహపరిచిన ఒకటే బ్రహ్మం. అంతేకాక నువ్వు ఆత్మజ్ఞానంతో నడిచినప్పుడు అదే సృష్టి నీకు సమ్మోహన పరచకుండా వైరాగ్యంగా కనిపించేది కూడా అక్కడ బ్రహ్మజ్ఞానం వల్లనే. అక్కడ తన నుంచి తానే రక్షణ ఇచ్చాడు. తాను అతీతంగా ఉన్నాడు. తాను తన సృష్టి చేత నీ దృష్టిని మాయ చేస్తున్నాడు. అంటే అక్కడ ఉన్నటువంటి పరబ్రహ్మ స్వరూపం అక్కడ ఎలా ఉంది అంటే ఎవరి భావాలకు తగ్గట్టు వారికి అక్కడ మారి వాళ్ళని నడిపిస్తోంది. అక్కడ విలాసము అంటాం మనం. భగవంతుని యొక్క విలాసం అంటాం, మాయా విలాసం. అంటే ఏమిటి? భగవంతుడు ఉండి ఉన్నాడు, ఏమీ చెయ్యడు, అకర్తగా అతీతంగా ఉంటాడు, నిశ్చలంగా ఉంటాడు. నిశ్చలుడు ఎలా చేస్తాడు ఇవన్నీ అంటే అక్కడ తాను ఉండి ఉండడం వలన, తన నుంచి సృష్టి జనించడం వలన ఆ యొక్క సృష్టికి ఏ తత్వం ఉండాలో ఆ తత్వమే ఉంది. సృష్టి నుండి, సృష్టి వలన ఉద్భవించిన మానవుడికి ఏ తత్వం ఉండాలో ఆ తత్వమే ఉంది. వీడు ఏ భావంతో నడిస్తే ఎక్కడికి చేరాలో అక్కడ చేరవలసి ఉంది. భిన్నత్వమా, ఏకత్వమా, కాలచక్రమా, బ్రహ్మైక్యమా, అన్నీ కూడా అక్కడ బ్రహ్మ విలాసం. అది ఏ భావానికి తగ్గట్టు ఆ భావానికి అందేలాగా, ఆ భావానికి అలా జరిగేలాగా అక్కడ నియమింపబడి ఉంది. నిశ్చలంగా ఉండి ఆయన నియమించాడు, నియమించి నిశ్చలంగా ఉంటున్నాడు. తాను ఉండటమే అక్కడ సృష్టికారకుడు, స్థితికరుడు, లయకారుడు. తానుంటే అన్నీ జరుగుతున్నాయి. అందువలన ఆత్మజ్ఞానపు సమ్మోహపు బ్రహ్మం, సృష్టి దృశ్యపు వైరాగ్యపు బ్రహ్మం. ఇక్కడ సమ్మోహపరిచేది సృష్టిని చూస్తే అక్కడ సృష్టి ద్వారా సమ్మోహన పరిచేది, మరలా అంతర్ముఖునికి వైరాగ్య దృష్టిని ప్రసాదించేది ఒక్కడే. అందువలన ఇక్కడ నీవు ఏ మార్గాన్ని ఉండాలో ఆ మార్గాన్ని ఉండాలి, నువ్వు ఎక్కడికి వెళ్ళాలో ఆ నడత నడవాలి. అంటే నీ గమ్యం నీ నడతపై ఆధారపడి ఉంది, నీ దృష్టిపై ఆధారపడి ఉంది. అందువలన నీ దృష్టి నడత నీవు స్వరూపంగా ఉండి స్వరూప లయంలో ఉండాలి. నీ దృష్టి సదా నీ స్వరూపలయమై ఉండాలి. నీ నడత ఏకాత్మ స్వరూపుడివై నడవాలి. అప్పుడు ఈ భిన్న సృష్టి నిన్ను చెలింపజేయదు. నిశ్చలపీఠ నివాసిత బ్రహ్మం. ఇక్కడ నువ్వు నిశ్చలుడివై నీ హృదయపీఠాన నువ్వు ఉన్నప్పుడు అక్కడ నివసిస్తుంది బ్రహ్మము. బ్రహ్మము లేనిదే జీవుడు నివసించలేడు. కానీ ఆ జీవుల్లో బ్రహ్మము నివసించి బ్రహ్మము అధిష్టాన దేవతై కూర్చుని నిన్ను అధిరోహించాలి, నీ ముఖాన్ని తిప్పి స్వరూపం కేసి నడిపించి స్వరూపైక్యం చెయ్యాలి. అంటే ఉన్నటువంటి బ్రహ్మమే మేల్కొని పునఃప్రతిష్టలాగా అధిష్ఠించబడి నిన్ను నడిపించాలి. నువ్వు అనిశ్చలంగా ఉన్నావు, ఇప్పుడు నిశ్చలుడు అయ్యావు. రెండూ నీవే. అక్కడ ఏది వేరు చేసిందంటే నీ స్వభావం చంచలమై నువ్వు వేరయ్యావు. ఇక్కడ బాహ్య ప్రపంచంలో నడిచినప్పుడు స్థూల శరీరం వేరవుతుంది, ఈ మార్గం నుంచి ఆ మార్గానికి వెళ్ళి. లోపల అంతరంగ శిక్షణలో స్వరూపానికి ఎలా వేరవుతుంది అంటే కనుక చంచలత్వం అనేదే నువ్వు వేరవ్వటం. నువ్వు నిశ్చల స్వరూపుడివి కాబట్టి నీ జీవితంలో జరిగేటటువంటి గతం
వలన గతంలో తెచ్చుకున్న ఆ జరుగుతున్నటువంటి దాన్ని చూసి నువ్వు చెల్లించకుండా ఉండటమే మార్గం తప్పకుండా ఉండటం. నీ కళ్ళకి జరిగిపోయింది కనిపిస్తోంది, నువ్వు జరగవలసిన దాని గురించి దృష్టి పెట్టు. ఏం జరగాలి అంటే నేను నిశ్చలంగా ఉండాలి, బ్రహ్మైక్యం పొందాలి, ఏకత్వంగా నేను జీవితాన్ని సాగించాలి అన్నదే నీ లక్ష్యం. అది జరగబోయేది. జరిగిన దాన్ని ఏం చేస్తున్నావు? చూసి ఆ జీవితానికే నువ్వు చెల్లిస్తున్నావు. అప్పుడు కాలం వృధా అయ్యింది. వర్తమాన కాలాన్ని భవిష్య సుగమనానికి నువ్వు సద్వినియోగం చేసుకోవడమే ఇక్కడ బ్రహ్మజ్ఞానం. నీవు గతాన్ని చూస్తున్నావు, గతం వలన చెల్లిస్తున్నావు, గతానికి సమాధానం చెప్తున్నావు, జరిగిపోయిన దానికి అక్కడ ఉపయోగం లేదు. అంటే దేనిని చూస్తున్నావు? మాయా విలాసం అంటే జరిగిపోయిన దాన్ని సత్యమని నమ్మించడమే అక్కడ భగవంతుని విలాసం. మరి నువ్వు భగవంతుని స్వరూపానివైనప్పుడు మాయ నీ వద్ద సాగదు కదా. భగవంతుణ్ణి ఆయన స్వరూపాన్ని గుర్తించిన వాడి పట్ల మాయా ప్రభావం ఉండదు కదా. నీవే నేను అన్నప్పుడు అక్కడ ప్రభావం ఉండదు. భగవంతుడు విసిరినది భగవంతుని మీద పడదు వల. నువ్వు భగవంతుడి స్వరూపంగా ఉన్నప్పుడు ఆ మాయా వల నీ పైన పడదు. అంటే అప్పుడు ఏం జరుగుతోంది? నీవు గతాన్ని నమ్మవు, మాయ వలన గతం సత్యం అనుకుంటున్నావు. ఇప్పుడు గతం అసత్తు అని తెలిసింది. నిన్న వచ్చిన వస్తువుకే నేడు విలువ ఉండట్లేదు, పార్దయిపోతుంది. అటువంటిది గత జన్మలలో జరిగిన దానికి, గత జన్మలలో తీసేసినటువంటి సినిమా వలె ఉన్న నీ జీవితానికి నువ్వు విలువనిస్తున్నావు. అదే అజ్ఞానం అంటారు. అందువలన నీవు బ్రహ్మస్వరూపుడివై ఎప్పటికప్పుడు నీ దృష్టిని బ్రహ్మ తత్వంతో నడిపిస్తూ బ్రహ్మం కేసి తిప్పి ఉంచి ఇటు తిరగకుండా చూసుకుంటూ ఉండడమే. వైరాగ్యం వల్లనే నీ దృష్టి నిన్ను దాటి వెళ్ళదు. వివేకంతో నువ్వు శాశ్వతమైన దాన్ని పట్టుకుని అశాశ్వతమైన దాని వైపు వెళ్లకుండా చూసుకోవాలి. వైరాగ్యం నిశ్చలతత్వంగా ఉండనిస్తుంది, వివేకం శాశ్వతాన్నే దర్శింపజేస్తుంది. అందుకు వివేక వైరాగ్యాలు ప్రధానం ఇక్కడ. ఇవి నీ లక్ష్యాన్ని ఎప్పుడూ కూడా పరమాత్మ పైన, పరబ్రహ్మ స్వరూపం పైనే పెడతాయి. నువ్వు ఈ తెచ్చుకున్నటువంటి నీ జీవితాన్ని నిజమని నువ్వు చెల్లించినప్పుడు నీ లక్ష్యం కుంటుపడుతోంది. అది నిజం కాదని తెలిసి నువ్వు అన్నీ ధర్మంగా చేస్తావు. ఇది అబద్ధం కదా అని నువ్వు అధర్మంగా నడవడానికి లేదు. భవిష్యత్తుకి ఇక్కడ బంధం అయిపోతుంది. ధర్మం వల్లనే జీవుడు విడుదలవుతాడు. సాకారానికి ధర్మం ఇవ్వబడింది భగవంతుని చేత. పాపం నుంచి విడుదల కావడానికి ధర్మం ఉపయోగపడుతుంది. ధర్మాత్ముడు పాపం చెయ్యకుండా అక్కడ పుణ్యకర్మలు చేస్తూ పాపం నుంచి విముక్తుడవుతున్నాడు ఈ ధర్మం పాటించడం వలన. ఇక్కడ మనం ద్వంద్వాతీతులు. ఇక్కడ పుణ్యం చేసి దేహానికి సుఖాన్ని తెచ్చుకునే పరిస్థితిలో మనం లేము. ద్వంద్వాతీతంగా ఉండి నీ ఆత్మ స్వరూపానికే నీవు శాశ్వతమైన సుఖాన్ని ఇచ్చుటకు, శాశ్వత సుఖం ఎక్కడుందో నువ్వు బ్రహ్మ విద్యలో తెలుసుకుని అనంత బ్రహ్మ ఐక్యంలో ఉందని నువ్వు కనుగొని అనంతం వైపు ప్రయాణిస్తున్నావు. దేహమే నేను కాదన్నప్పుడు దేహంతో చేసేటి పుణ్యకర్మలు నాకు ఏమాత్రం సహకరిస్తాయి అని నువ్వు తెలుసుకున్నావు. అందువలన
నువ్వు ద్వంద్వాలకు అతీతంగా ఉంటూ చేస్తున్న కర్మని నువ్వు ధర్మంగా చేసి అక్కడికక్కడ బంధరహితుడు అవుతూ ఉండాలి. ప్రతి క్షణం ప్రతి కర్మ దాని యొక్క ఫలితం నిన్ను బంధిస్తూ ఉంటుంది. అందుకు ధర్మంగా చేసి బంధరహితుడు అవుతూ ఉంటావు. అందుకు జీవితం జరిగిపోయిందైనా నువ్వు ధర్మంగా ఎందుకు నడవాలి అంటే ఎప్పటికిప్పుడు విముక్తి పొందడానికి, ఈ చర్య యొక్క ఫలితం నుంచి నువ్వు విడుదల కావడానికి నువ్వు చెయ్యాలి. లోపల నీ యొక్క ప్రయాణం, నీ దృష్టి, నీ లక్ష్యం, నీ స్వరూపం యొక్క మూలం కేసి నువ్వు గురిపెట్టు. నీ జీవితమే అక్కడ విల్లులాగా నీకు ఉపయోగపడుతోంది. నీ గురి నీ బ్రహ్మ నడత, స్వధర్మ నడత పైన ఆధారపడి ఉంది. నీ స్వధర్మ నడతలో నీ గురి కరెక్ట్గా ఉంటుంది. ఆ విధంగా అక్కడ నిశ్చలపీఠ నివాసిత బ్రహ్మం అంటే నీ లోపల ఉన్నటువంటి బ్రహ్మస్వరూపం ప్రతిష్ఠుడై లక్ష్యం వేగవంతమై చెదరకుండా, చెక్కు చెదరకుండా నిశ్చలత్వంతో జరుగుతోంది అక్కడ. సాధక మోక్ష ప్రసాదిత బ్రహ్మం. ఇక్కడ సాధన చేస్తే మోక్షం ఇవ్వడానికి బ్రహ్మ విద్య సిద్ధంగా ఉంది. సాధన చేసి మోక్షం పొందడానికి నీ స్వరూపం సంసిద్ధంగా ఉండాలి. ఇక్కడ సాధన అనేది వేరుగా చేయకూడదు. నేను బ్రహ్మస్వరూపాన్ని, నేను అబద్ధాన్ని నిజమనుకుని చిక్కుకున్నాను. ఈ దేహము, ఈ యొక్క తెచ్చుకున్నటువంటి జీవితము, చూసేటటువంటి ప్రపంచము, ఈ మూడు సత్యమని భావించాను. ఇప్పుడు నాకు తెలియబడింది ఇవన్నీ అశాశ్వతమైనవి, నాకు ఆహ్లాదాన్ని ఇచ్చేవి, అవి అలాగే ఉంటాయి, వీటిని నమ్మితే నేను జన్మల పాలవుతాను అని నువ్వు సత్యాన్ని తెలుసుకుని నేను జన్మలెత్తకుండా ఉండడానికి, ఈ జన్మని సుఖశాంతులతో సాగించడానికి, నేను వీడి వచ్చిన నా మూలాన్ని చేరడానికి ఏదైతే ఉందో ఆ నడతని, ఆ విద్యని నేను అనుసరించి నేను నా మూలంలో ఐక్యమవుతాను అనేది పెట్టుకోవాలి. ఇక్కడ నేనుగా ఉండాలి. నీవు స్వరూపంగా ఉంటూ స్వరూప ధర్మాన్ని పాటిస్తూ నీ జీవితాన్ని నువ్వు సాక్షివై చూడాలి. అప్పుడు నీకు సుగమనం వేగవంతం అవుతుంది. నీ యొక్క నువ్వు చేస్తున్నది ఏదైతే కృషి ఉందో దానికి నీవు గమ్మును చేరగలుగుతావు. అంటే గమ్యం అంటే ఏమిటి? బ్రహ్మానుభూతి. నీ మూలాన్ని చేరిన అనుభూతిని నువ్వు పొందుతావు. అంటే గమ్యం చేరినట్లా నీ కృషి ఆగిపోవచ్చా అంటే, నువ్వు పొందింది ఏదైతే ఉందో, నువ్వు చేరింది ఏదైతే ఉందో అక్కడ నువ్వు నిలవడానికి నువ్వు మళ్ళీ అక్కడ ప్రయత్నం చేయవలసిందే. ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఉంటావు. ఎక్కడంతో పాటు జారకుండా చూసుకోవలసిన బాధ్యత కూడా నీదే. ఎక్కలేకపోయినా ప్రయాణం సాగట్లేదు, ఎక్కిన చోట నుంచి జారిన ప్రయాణం వెనక్కి జరుగుతుంది. అంటే నీకు ఎంత ప్రయాణం సాగుతున్నప్పటికీ కూడా బ్రహ్మంకేసి నువ్వు ఎప్పుడూ అప్రమత్తంగానే ఉండాలి. ఎందుకంటే నీవున్నది కాల ప్రవాహంలో, నీ దేహం కాల ప్రవాహంలో కొట్టుకుపోవలసిన పనిముట్టు. అటువంటి దానితోటి జారిపోయేదానిగా నువ్వు ఉండి, జారిపోయేదానిలో నువ్వు ఉండి జారకుండా ఉండడం అంటే ఎంత నువ్వు ఉండాలి? చిన్న లక్షణం జార్చేస్తుంది.
మరలా బ్రహ్మ ప్రయత్నంతో నువ్వు నీ స్థితిని పెంచుకుంటూ ఉంటావు. నీకు నీవే బలాన్ని తెచ్చుకోవాలి, దృఢత్వాన్ని. నేను ఎవరికేసి ప్రయాణిస్తున్నాను, నేను ఎవరై ఉన్నాను, నేను ఎవరంశని, నేను చేరేది ఎవరిని, నేను బ్రహ్మస్వరూపాన్ని అయి ఉన్నాను, అఖండ బ్రహ్మతత్వానికై నేను ప్రయత్నిస్తున్నాను. నాకు బలం ఎక్కువ, నన్ను చెలింపచేసేటటువంటి అశాశ్వత వస్తుజాలానికి బలం ఎక్కువ. నా ప్రాణం ఉన్నంత కాలమే నా ప్రయత్నానికి సాధ్యం అవుతుంది. అందుకు ఈ ప్రాణం ఉండగా నా ప్రయత్నాన్ని నేను సుసాధ్యం సుగమనం చేసుకోవాలి అని ఎంతసేపు కూడా నీ లక్ష్యం, నీ దృష్టి అనంత బ్రహ్మస్వరూపం పైనే ఉండాలి. నీ దృష్టిని పెట్టి నువ్వు స్వధర్మంతో నడిచినప్పుడు నువ్వు పొందావు, పొందలేనిదని సమస్య లేదు. నీ దృష్టిలో ధర్మం ఉంది, నీ నడతలో స్వధర్మం ఉంది. నువ్వు ఎవరిలో మునిగి ఉంటున్నావు, నీ దృష్టిని ఎక్కడ పెట్టావు? అతీతమైనటువంటి దానిపైన నువ్వు దృష్టి పెట్టు. బాహ్య వస్తుజాలం పైన దృష్టి పెట్టినప్పుడు దాన్ని కొని తెచ్చే వరకు కూడా మనం ఎలా నిద్రపోవట్లేదో, నీవు దృష్టి పెట్టినటువంటి బ్రహ్మీ స్థితి నీకు దక్కే వరకు నువ్వు నిద్రపోకూడదు. అంటే అకుంఠిత దీక్షతో ఉండాలి. నీవు దృష్టి పెట్టింది ఎవరిపైన, నీవు ప్రయాణిస్తున్నది ఎవరికేసి, నీకెవరు తోడు, నీకెవరు సహకారం ఉంది, ఇవన్నీ నువ్వు గుర్తు చేసుకుని దృఢత్వాన్ని పొందాలి. నువ్వు ఎవరి కేసి ప్రయాణిస్తున్నావో నీకు సదా వారి సహకారం ఉంటుంది. అంటే అఖండ బ్రహ్మం నుంచి నీకు సహకారం అందుతూ ఉంటుంది. నిన్ను అడ్డగించేది నీకు తెలీదు, నిన్ను అడ్డగించేదానిని వారిస్తున్న బ్రహ్మీ స్థితి నీకు తెలీదు. నీ లక్ష్యం, నీ గురి ఒకదానిపైనే ఉంటుంది, నువ్వు సాగుతూ ఉంటావు. ఆల్రెడీ పరబ్రహ్మం యొక్క రక్షణ నీకు జరుగుతూనే ఉంటుంది, ఇది తెలిసేది కాదు. నువ్వు నిశ్చింతగా సాగుతున్నావు అంటే అక్కడ పరబ్రహ్మ వలయం రక్షిస్తూ ఉంది, అది నువ్వు తెలుసుకోవాలి. పరమాత్మ రక్షణ లేకుండానే నేను ఇంత సుఖశాంతులతోటి నేను సాగుతున్నాను, నా బ్రహ్మీ స్థితి పటిష్టం చేసుకుంటున్నాను, నా స్థితిని నేను రక్షించుకుంటూ సాగుతున్నాను అంటే నీకు పరబ్రహ్మ రక్షణ లేకుండా నువ్వు లేవు. అది ముందు తెలుసుకోవాల్సింది. నువ్వు నీ స్వరూపానికి సదా అఖండ స్వరూపం రక్షణగా ఉంది, అది చెలించి రక్షించే పని లేదు. దాని అంశ కాబట్టి ఇది రక్షణ ఉండే తీరుతుంది. మన పిల్లల్ని రక్షణ అడగకుండానే మనం రక్షిస్తూ ఉంటాం. పరబ్రహ్మ అంశని అది కూడా తనకేసి ప్రయాణిస్తూ తనని పొందగోరు వాడిని రక్షించకుండా ఉంటాడు. సృష్టిలోకి వెళ్ళి బాహ్య దృష్టితోటి నువ్వు జీవత్వంతో నడిస్తే భగవంతుడు అఖండ సాక్షిగా ఉంటాడు, నీవే కర్తవి అని. ఇప్పుడు భగవంతుణ్ణి కర్తన చేసాం, నీవే నేనంటున్నావు, నేనంటూ లేమంటున్నావు. సర్వం అక్కడ అప్పగించాం, సర్వం నివేదించాం. నీ జన్మ, నీ జీవితం, నీ ఆత్మస్వరూపం అన్నీ భగవంతునికి అర్పించాం, భగవంతుని ముందు పెట్టాం. అంటే పాల ముంచినా నీట ముంచినా నీదే భారం అంటాం. ఈ స్వరూపాన్ని, అనంత స్వరూపానికి అప్పచెప్పి ఏం చేస్తావో నీ ఇష్టం, సృష్టిలో ముంచుతావో నీలో ముంచుతావో నీ ఇష్టం అన్నట్లుగా మనం సాగుతున్నాం. వదిలివేయడం అంటే నీ ఇష్టమని ఏమిటి? సృష్టి యొక్క భిన్నత్వంతో దేహతాదాప్యం చెందకుండా ఉంటూ నీ ఇష్టం అంటున్నావు. ఇక్కడ ఇందులో మునిగి నీ ఇష్టం అంటే